ఇది మాండవి అని కొత్త రకం శనక్కాయ. ఈ రకము ఇంతకుముందు 1.5 నెలల కిందట వీడియో చేయడం జరిగింది. ఆ రోజు ఇంకా చిన్న చిన్న బుగ్గలు ఉండే. ఈ 2-3 తేదీల్లో శనక్కాయ పీకుతాము. ఈ శనక్కాయ కాళ్ళని రైతులు 2వ తేదీ నుంచి ఫోన్ కాంట్రాక్ట్లోకి వచ్చి మీకు కాయలు కావాలనుకుంటే మాకు ఫోన్ నెంబర్ పెడతాము. ఫోన్ చేసి కాయ హార్వెస్ట్ అయిన తర్వాత మీరు కాయలు కొనబడడం జరుగుతుంది. ఇదో రుజువుకి వచ్చింది పంట చూడండి, బాగా పండు వచ్చేసింది. చూడు బాగా భూమి కూడా చెట్టు ఎంత రుజువుకి వచ్చిందో బాగా నీట్గా వచ్చింది. కొంచెం సలపనైంది శనక్కాయ. ఈ విధంగా పండు వచ్చింది. బాగా ఆర్డర్ మందులు కొట్టినాము. బాగా మంచి పొజిషన్కి వచ్చింది. ఇంకా 2-3 రోజులు వర్షం రాకుండా ఉన్నట్లయితే ఈ చెట్టు చూడండి, ఏమంటే తేమ శాతం లేదు, కాయలు ఊసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని కాయలు గట్టిగుండి ఇట్లా తొట్యాలు ఊసిపోయినాయి. ఇట్లా భూమి హార్వెస్ట్ అయిన దానివల్ల మాండవి శనక్కాయలు. దీని ఆవటం చూడండి, ఇలా ఉంటుంది ఆవటం. ఓకేనా? ఆవటం ఈ విధంగా ఉంటుంది. పంట దిగుబడి గురించి చెప్తాను. ఆవటం చూడండి, ఫస్ట్ ఆరితే బహుశా ఇంత లావు ఉండకపోవచ్చు. విత్తనాలు పసిమి ఉన్నాయి కాబట్టి లావు కనపడుతున్నాయి. ఇది ఆవటం. కాయ చూడండి, జంపు. రైతుకు మంచి అనుకూలమైన పంట ఇది. రైతుకు దీంట్లో ఒకటి చెప్పాల్సిన విషయం ఏమంటే, మామూలుగా వేసిన పంట వేస్తూనే ఉంటే మోకొళ్ళు వచ్చేది, దిగుబడి తగ్గేది, పెట్టుబడులు ఎక్కువ పెట్టాలా, స్ప్రేయింగ్లు ఎక్కువ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. ఈ రైతులు అప్పటికప్పుడు ఈ మార్కెట్లోకి ఏవైతే కొత్త రకం వస్తాయో కొంచెం రేట్ అయినా పర్వాలేదు, వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. అదే 10 మంది రైతులకు ఇస్తే వాళ్ళు బాగుపడే అవకాశాలు ఉంటారు, మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి తెలియక దీనిల గురించి అయ్యో 14,000 అంట, 15,000 అంట అని అంటారు. మనం తీసుకొచ్చేది 2 క్వింటాలు తీసుకొస్తాం, 3 క్వింటాలు తీసుకొస్తాం. దానిలకు దాదాపు 25 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మనకు ఆడొచ్చే లాభం చూడరు రైతులు ఎవరు. ఇంత బ్రెక్కన ఇంత రేటు ఎందుకు పెట్టాలబ్బా, అంత రేటా అంటారు. వద్దు, మనకు 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు ఒకటే పరి వేసుకోవాల్సిన అవసరం లేదు. 1.5 ఎకరా 2 ఎకరాలు అట్లా. మనము ఎవరన్నా దీని గురించి అవగాహన ఫుల్గా తెలిసిన వాళ్ళు అయితే 10 ఎకరాలు వేసుకోవచ్చు, 5 ఎకరాలు వేసుకోవచ్చు. ఈ కొంతమంది తెలియక 2 ఏళ్ళు పోతే మళ్ళా కాయల రేటు తగ్గితే వేద్దామంటారు. అప్పటికి అంతా స్కిడ్ అయిపోతుంది. మామూలుగా మార్కెట్ రేటు 3,000, 3,200, 3,400 పోతాయి. మనం పెట్టేది 2 క్వింటాలు 3 క్వింటాలు. ఇప్పుడు బహుశా మహా అంటే 5-6 వేలు లెక్క మోసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా మామూలుగా వేసిన కాయలు వేస్తే 30 మూట్లు 25 మూట్ల కాటికి ఎక్కువ కావు. ఇప్పుడు ఇవే 50 నుంచి 55, 60 మూట్లు అవుతాయి. ఇప్పుడంటే ఈ సీజను కొంచెం ఈసారి క్లైమేట్ సరిగ్గా లేక కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం బాగా వేసినట్లయితే నీకు ఎక్సలెంట్ అయిన పంట కూడా పండుతుంది. దానివల్ల రైతు ఆలోచన చేయాల్సింది ఏముంది, మనం కొనేది 2 క్వింటాలు, మనం అమ్మేది 30 క్వింటాలు. 30 క్వింటాలు అప్పుడు ఎంత లెక్క వస్తుంది, ఇప్పుడు మనం పెట్టేది ఎంత లెక్క. దిగుబడి పెరిగితే ఆల్మోస్ట్ నీకు కాయలు
నీకు దిగుబడి పెరిగినప్పుడు వాడికి మనకి లెక్క రానే వస్తుంది. మామూలుగా 4,000 రూపాయలతో వాడలే మూట, 3,500 పోయే మూట 4,000 రూపాయలు కంపల్సరీగా పోతుంది. కొత్త రకం 2-3 ఏళ్ళు నడుస్తుంది ఈ రేట్లు. మనం ఈ పొద్దు అంత రేటా ఇంత రేటా అనుకుంటారు. నేను ఒకప్పుడు ఇట్లనే గిర్నార్ 4 శనక్కాయలు 14,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చినాను. 26 క్వింటాలు 60 బస్తాలు 47 కేజీల లెక్కన 60 బస్తాలు అయినాయి. నాకు ఎంత లాభం ఉందో మీరే ఆలోచన చేయండి. అదేవిధంగానే రైతులకు ప్రతి ఒక్కరికి చెప్తాండ, మన ఏరియాలో మాండవి కాయ నేను ఎంత అగసాట్ల పడి ఎక్కడి నుంచి తెప్పించిన ఈ కాయలు వేసుకొని బాగుపడండి అని చెప్తాండ. ఇప్పుడు ఎండాకాలం వేసుకోండి, బ్రహ్మాండంగా పంట పండుతుంది. దీని గురించి మళ్ళీ ఇంకొక దీనికి సతవలు ఎట్లా వేసుకోవాలా ఏం కథ అనేది ఇంకో ఈడేది చెప్తాను. ఇప్పుడు మాండవి గురించి చెప్తాను.